బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై టీపీసీ జనరల్ సెక్రటరీ గజ్జెల కాంతం మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి స్వయం కృషితో సీఎం అయ్యారని ఆయన తెలిపారు. కేటీఆర్ సవాల్ను స్వీకరిస్తున్నామని చెప్పారు. మరి మాట్లాడినప్పుడు మీరు వాళ్ళ మీద కూడా అసెంబ్లీలో మాట్లాడినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఇతర పార్టీ ఎమ్మెల్యేల మీద అంటే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపిండు కదా, అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి పంపించింది కదా, అది గుర్తు చేస్తున్నాం అంతే. కానీ ఇప్పుడు మేము ఆ పని కూడా చేస్తలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు కూడా, మా ముఖ్యమంత్రి ఆ పని కూడా చేస్తలేడు కదా. మీరు రండి చర్చిస్తాం అసెంబ్లీ వేదిక అని చెప్తున్నాడు. ఇక కేటీఆర్ ఏమంటున్నాడు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అక్కడ చర్చిద్దాం, లేకుంటే ఇంకో గల్లీలో చర్చిద్దాం. అది వేదిక కాదు కదా. తెలంగాణ ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది ఎందుకోసము? కేటీఆర్ గారు నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది ఎందుకోసము? నీ కోట్లేసి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది ఎందుకోసము? అసెంబ్లీకి పోయి అసెంబ్లీలో ప్రజల గురించి, అంటే మా కాన్స్టిట్యూన్సీ ప్రజల గురించి, రాష్ట్ర ప్రజల గురించి చర్చ